టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి లైన్ క్లియర్ అయింది. అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే కావలసిన కనీస 15 సంవత్సరాల వయసులోకి ఈ బీహార్ కుర్రాడు అడుగుపెట్టాడు. శుక్రవారంతో వైభవ్ సూర్యవంశీకి 15 ఏళ్లు వచ్చాయి. ఐసీసీ రూల్స్ ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు కనీస వయసు 15 ఏళ్లు. అదే జరిగితే భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ నిలుస్తాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమిస్తాడు. 1989లో పాకిస్తాన్తో టెస్టు మ్యాచ్తో సచిన్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు. దీంతో భారత క్రికెట్ ముఖ చిత్రంగా ఎదుగుతున్న వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే టైం కూడా ఆసన్నమైందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్లో ఈ బీహార్ కుర్రాడు చెలరేగితే టీమిండియా T20 టీంలోకి ఎంట్రీ ఇస్తాడని జోస్యం చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదే వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని కామెంట్ చేస్తున్నారు. గతేడాది రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ తరలించాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ తో 35 బంతుల్లోని సెంచరీ బాది 14 ఏళ్ల వయసులోనే T20 శతకం బాదిన తొలి ప్లేయర్ గా నిలిచాడు. అండర్-19 ప్రపంచ కప్ 2026లోనూ మెరుగైన ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్తో ఫైనల్లో విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 14 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టి సంచలనాలు సృష్టించిన ఈ బీహార్ కుర్రాడు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో చెలరేగేందుకు సిద్ధమవుతున్నారని పలువురు చెబుతున్నారు. కాగా 15వ బర్త్డే జరుపుకుంటున్న వైభవ్ సూర్యవంశీకి సోషల్ మీడియా వేదికగా విశేష్ వెల్లువెత్తుతున్నాయి. తన ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ తమదైన శైలిలో వైభవ్ సూర్యవంశీకి బర్త్డే విషెస్ తెలియజేసింది. బ్యాట్ పట్టిన ఒక కుర్రాడు తన కలను నిజం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగి ఈ స్థాయికి చేరుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ ఈ రోజు నీది అంటూ పోస్ట్ చేసింది.